కానీ చల్లపల్లి జైల్లో చెట్టు కింద తవ్వితే ఇన్ని సెల్ ఫోన్లు దొరికాయి ఒకసారి, అది ఎలా సాధ్యం అండి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆఫీసర్. ఇట్ ఆల్ డిపెండ్స్. నేను మొదటే చెప్తున్నాను, ఆఫీసర్ మంచిగా ఉంటే, ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే ఇవేవి జరగవు. ఈవెన్ నేషనల్ పోలీస్ అకాడమీ కూడా బాసులను తయారు చేస్తుంది, లీడర్లను తయారు చేయడం లేదు. సారీ టు సే, వాళ్ళు వాళ్ళ సిస్టమ్ని మార్చుకోవాలి, వాళ్ళ కోచింగ్ సిస్టమ్ని మార్చుకోవాలి, ఈ బాసిజం తగ్గించుకోవాలి. ప్రతి ఒక్క ఆఫీసర్, జైల్ డిపార్ట్మెంట్కి ఒక పద్ధతి ఉంది, ఒక మాన్యువల్ ఉంది. ఆ మాన్యువల్ ఎంతమంది ఆఫీసర్లు ఫాలో అవుతున్నారు? మెజారిటీ ఫాలో కావడం లేదు. ఓన్లీ ప్రతి ఒక్కరూ సొంత అజెండాతో వస్తారు. జైల్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ సొంత అభిప్రాయాలు రుద్దుతున్నారు, వాళ్ళ సొంత ప్రోగ్రామ్స్ రుద్దుతున్నారు, వాళ్ళ సొంత పనులు, వాళ్ళకి పేరు వచ్చే పనులు చేస్తున్నారు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నవన్నీ అవే జరుగుతున్నాయి. జైల్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని పనులన్నీ జైలు స్టాఫ్ అంతా బయట రోడ్ల మీద పడి తిరగాల్సి వస్తుంది. బయట ఎక్కడెక్కడో ప్రోగ్రాంలు పెట్టాల్సి వస్తున్నాము. బయట ఏదో సిటిజన్ ఫోరం అంటున్నారు. జైల్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం సిటిజన్ ఫోరం తోటి? ఏ విధంగానూ సంబంధం లేదు. కానీ ఆఫీసర్లు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, పల్లెటూరులో వెంబడి తిరగాల్సి వస్తుంది, ఈ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఈ మీటింగులు పెట్టాల్సి వస్తుంది, పై అధికారి మెప్పు పొందడానికి, చెంచాగిరి చేయడానికి. ఇది మంచి పద్ధతి కాదు. అంటే జైల్ మాన్యువల్ ఫాలో చాలు అంటారు. జైల్ మాన్యువల్ ఫాలో కావాలి, అది సిస్టమ్, పద్ధతి. జైల్లో మాకు ట్రైనింగ్ దేనికి ఇచ్చారు? జైల్లో ఖైదీలని కస్టడీ, కేర్, కరెక్షన్ అంతవరకే. మిగతా విషయాలతోటి గవర్నమెంట్ ఉంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దేర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ ఆర్ దేర్, వాళ్ళు చూసుకుంటారు. మీకేమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ తోటి మాట్లాడండి, గవర్నమెంట్లో ఉన్న పై అధికారులు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడండి, డీజీ గారితో మాట్లాడండి, సీఎం గారితో మాట్లాడుకోండి. మీకేమైనా పర్సనల్ ఉంటే అటు చూడండి. మమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు వీటన్నిటికి? మీ పర్సనల్ గెయిన్ గురించి, మీకేదో రామన్ మ్యాగసాసి అవార్డు రావాలని, ఇంకో అవార్డు రావాలని మీరు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు? సొంత పేరు కోసం, మీ సొంత పేరు. మరి ఇంత చేస్తున్నారు, పోనీ మీరన్నా చక్కగా ఉన్నారంటే అది కూడా లేదు. ఎవరింట్లో చూసినా, ఏ పెద్ద ఆఫీసర్ ఇంట్లో చూసినా 20 మంది 30 మంది స్టాఫ్ పనిచేస్తుంటారు. మరి అది అవినీతి కిందకి రాదా? వెహికల్స్ అన్ని మిస్యూజ్ అవుతుంటాయి, అవినీతి కిందకి రాదా? డ్రైవర్స్ మిస్యూజ్ ఉంది, అవినీతి కిందకి రాదా? మరి అదే ఒక డిప్యూటీ జైలరు చేశాడు అంటున్నారు వరంగల్ జైల్లో. మరి ఆ డిప్యూటీ జైలర్ చేశాడు అంటే మరి ఆయన మీద జైలర్ ఉన్నాడు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నాడు, ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు. మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నావు? వాళ్ళందరికీ ఎవరికి తెలియకుండా ఈయనొక్కడే తీసుకెళ్ళి ఇవన్నీ చేసుకొని వచ్చాడా? సో సిస్టంలో అటువంటి క్వశ్చన్ చేస్తే ఇగో బురద చల్లుతున్నావు, నువ్వు మీడియా ద్వారా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అంటారు. సో ఇది కరెక్షన్ అనేది ఆఫీసర్ని బట్టి ఉంటుంది, సిస్టమ్ అనేది ఆఫీసర్ ప్రకారం పోతుంది.